హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. ఈరోజు నేను ఇది గుంటగరగడాకు అంటారండి. దీన్ని సంస్కృతంలోనేమో భృంగరాజ అంటారు. దీనివల్ల అసలు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇదైతే మా ఇంట్లో అయితే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. ఈ సంవత్సరం కాస్త తగ్గింది. ఎందుకంటే మేము ఈ గోగు చెట్లను పట్టి దీన్ని పట్టించుకోవడం మర్చిపోయాం. ఆ గోగు చెట్లలో పడి ఇది ఇంకా తగ్గిపోయింది. అయినా కానీ అసలు మాకైతే సరిపోయిద్ది. ఇంకా నేను ఒక్కదాన్ని కదా అప్లై చేసుకునేది, అందుకని చూసారుగా ఎలా హార్వెస్ట్ చేస్తున్నాను. దీనివల్ల ఎంత ఉపయోగం అంటే అండి, దీన్ని మనం కాచి బాగా ఇదేనండి ఒక్కొక్క ఆకు క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి మంచిగా ఆరనిచ్చి మిక్సీ బట్టి ఆ రసాన్ని అంతా తీసి కాస్త హెన్న పౌడర్లో కలిపి అప్పటికప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను. కానీ మనం ఆయిల్లో ఇది ఎక్కువ దొరకదు కాబట్టి నిల్వ అలా చేసుకోవచ్చు. నేనైతే కాస్త హెన్న గోరింటాకు ఇది కలిపి మిక్సీ వేసి తలకు పట్టించి ఒక గంట అట్లా ఉంచుకొని బాగా తల పండింది అనుకున్నప్పుడు అన్నీ నేను ఇంకా వాష్ చేస్తాను. అట్లా అనమాట. మామూలుగా అయితే ఆయిల్లో కూడా మరగబెట్టుకొని బాగా ఆకుల్ని ఆ ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని అట్లా అప్లై చేసుకోవచ్చు తలకి. ఆ ఆయిల్ అట్లా మంచి పని చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది మంచిగా మనం ఇట్లా కోసుకొని బాగా శుభ్రంగా 2-3 వరుసలు, ఎందుకంటే ఇది మట్టి అంటుకొని ఉంటుంది, ఎక్కువ కింద నేల మీద పాకుతూ ఉంటుంది కాబట్టి మనం బాగా 2 వరుసలు 3 వరుసలు విసికి అది ఏం లేకుండా కడుక్కొని చట్నీ చేసుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు. దీనికి మనిషి జీర్ణ శక్తిని పెంచేది ఉంది. పొట్టలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న మొత్తం పోతాయి, జీర్ణశక్తి మెరుగుపడిద్దంట. దీన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని నేను విన్నాను. ట్రై చేస్తాను. ఈరోజైతే నేను పచ్చడి చేస్తాను. ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తాను. అంతా అట్లా జుట్లు కుదుళ్ళకి బాగా పట్టించుకుంటే దీన్ని బాగా చేసి మనం రుబ్బి చాలా బలంగా కుదుళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయండి. ఈ ఆకు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నూనెలో యూజ్ చేసుకోవచ్చు. పచ్చిది అప్పటికప్పుడు డైరెక్ట్గా మనం మిక్సీ వేసుకొని పట్టి ఒక గంట అట్లా ఉంచి వాష్ చేసుకోవచ్చు. తల హెయిర్ బాత్ చేయొచ్చు. అంతలో చాలా మంచిగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఉపయోగాలు నేనైతే అదిగో అక్కడక్కడ పట్టింది, బాగానే పట్టినట్టే లెక్క. ఇంకా చాలా బీకేసినదిగా ఆ ప్లేస్ అంతా ఉండేవి, చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్నీ కలగపలగంగా. ఇదిగోండి చూసారుగా ఎంత బాగుందో. మామూలుగా ఉండదండి. ఇది హెల్త్కి అంత మంచిది, తినడానికి కూడా పనికి వస్తుందంట. ఇంకా ఇప్పుడైతే మంచిగా నేనైతే ఎప్పుడు తినలేదు చేయలేదు పచ్చడి, కానీ పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందంట. ఏం లేదండి, పచ్చిమిరపకాయలు ఇది కలిపి వేయించి కాస్త పచ్చడి మనం ఇంకా ఒక 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. రుచిగా అయితే చాలా బాగా టేస్ట్గా ఉంటుందంట. అట్లాగా మీకు కూడా నచ్చితే మీరు కూడా అట్లా చేసి చూడండి. అసలు నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, చట్నీ ఎలా ఉంటుందో చూద్దామని. ఇంకా దీనివల్ల ఉపయోగాలు మామూలుగా లేవు కదా. ఈ భృంగరాజ, సంస్కృతంలో భృంగరాజ లేకపోతే గుంటగరగడాకు, ఇది పొలం గట్ల మీద చాలల్లో ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకుంటుంది ఇది. అలాంటి ప్లేసుల్లో బాగా బతికిద్ది అనమాట. నేనైతే పొలం నుంచే తెప్పించి వేసాను. ఒక సంవత్సరం వేస్తే ఇంక ప్రతి సంవత్సరం అదే పడతా ఉంది. నేను మాత్రం ఎక్కువ గోరింటాకు ఇది కలిపి మిక్సీ వేసుకొనే పెట్టుకుంటుంటాను. నేను ఎప్పుడు ఆయిల్లో అట్లా చేయలేదు, కానీ చేస్తే మాత్రం చాలా మంచిది. నిల్వన్నమాట, రోజు తలకు పట్టిద్ది కదా. ఆయిల్లో కాగబెట్టి ఆ నూనె తలకు పెట్టుకుంటే జుట్టు బాగా నల్లబడుతుంటుంది కదా, తెల్ల జుట్టుని నివారిస్తుంది అనమాట ఇది భృంగరాజ. దీనికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ భృంగరాజ మొక్కకి. అవును, చాలామంది వాడతారనమాట ఆయుర్వేదంలో కూడా దీన్ని. అట్లా అనమాట. చూశారు కదా, అసలు ఇళ్ళల్లోనే పెరిగిద్దండి మంచిగా. కుండీలలోనూ ఖాళీ ప్లేస్ ఉంటే ఒక్క మొక్క వేస్తే చాలు, దాని విత్తనాలు పడి చాలా మొలుస్తాయి, పువ్వులు వస్తాయి దీనికి. ఆ పువ్వులు ఏమవుతాయి అంటే ఇంకా మంచిగా సీడ్స్ వస్తాయి. ఆ పువ్వుల నుంచి మనం చల్లే పని లేదు, ఒక్కసారి చల్లితే చాలు అదే మంచిగా పెరుగుతుంటుంది అనమాట. వస్తుంటాయి ఆ సీడ్స్. అసలు విపరీతంగా పెరిగే మొక్క అనమాట ఇది. అల్లుకొని వస్తుంది అనమాట. కుదురుకే చాలా పెరిగిద్ది. ఒక కుదురే ఇంత అవుతుంది. నేను ఇప్పుడు ఒక కుదురుదే కదా కోసింది, ఇక్కడిక్కడ కొంచెమే కదా దొరికింది.
ఇట్లా అనమాట. మరి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నేను అయితే నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఇంకా మీ అందరూ కూడా చూడండి, అందరూ తప్పకుండా